మీ అపారమైన ప్రేమకై మరొకసారి స్తోత్రాలు సమర్పిస్తున్నా. గొప్ప తండ్రి, ఆరాధన క్రమం అంతటిలో మీ అధ్యక్షతను తోడుగా ఉంచారు. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని ఘనపరచాం, ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన సందర్భంలో ప్రభు మేము ప్రవేశించాం. అనేక సార్లు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. మీరు మాతో మాట్లాడే ప్రతి మాట నాయన మా మేలుగోరి మాట్లాడతారు కనుక మీ మాటలు మేము జాగ్రత్తగా వినుటకు తండ్రి మీ బిడలమైన మా అందరికీ ప్రేరేపణ దయచేయండి. దీనుడను మీ పక్షంగా నిలిచి ఉంటుండగా నాకున్న ఈ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మశక్తితో నన్ను వాడుకొని అవసరమైన మీ మాటలు మాకు వినిపించి మా అంతరంగ జీవితాలు మరొక నూతనమైన మెట్టు మీద కట్టబడి సాగిపోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించుమని కోరుతూ, వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించు వారు లేని కొరతలు తీర్చి వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించి మీరే మహిమ చెందగలందులకై ప్రార్థిస్తూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్య నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ మే మాసం 25వ దినం వరకు తన కౌగిట్టులో భద్రపరిచిన దేవుడు ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పెంచి సజీవులమై ప్రభువును కీర్తించడానికి ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు అనుగ్రహించాడు. మనందరము కూడా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఈ మాసములో చివరి ప్రభు దినం ఇది. మరొక ప్రభు దినం దేవుడు మనకు అనుగ్రహిస్తే మరొక మాసములో మనము అడుగిడబోతున్నాం. కాలము ఎంత త్వరగా గడిచిపోతుందో నడిచిపోతుందో మరొకసారి మనం అర్థం చేసుకొని సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం బుద్ధిమంతుల లక్షణం. కాబట్టి ఈ శరీరంలో ప్రాణాత్మలు ఉండగానే పరలోకానికి మనం బాటలు వేసుకోవాలి. అందుకు మనకు మార్గము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనకు అందించే సందేశాలు. కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటలను ఆలకించి మనలో ఉన్న లోపాలను సరిచేసుకొని వాక్యానుసారమైన జీవిత క్రమములో మనం బ్రతకాలి అనేదాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము లెంట్ డేస్కు ముందుగా దేవుడు మానవులమైనటువంటి మనందరికీ కూడా ఇచ్చే ప్రతి ఆజ్ఞ కేవలం మన మేలు కోరి అనే దాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో దశాజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారాంశం దాదాపుగా మానవుల మేలు కొరకే అనేదాన్ని మనము గమనిస్తూ వచ్చాం. అందుకే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కూడా 24వ వచనములు అన్నమాట మనకు నిత్యము మేలు కలుగుటకై అనే మాట మరి దేవుడైన యెహోవా తన ప్రజలకు ఆజ్ఞాపించేటువంటి మాటగా మనం గ్రహించాలి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలనన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించను అనే మాటలు చూస్తాం. మనందరం కూడా మేలు కొరకే ఏ కార్యమైనా చేస్తాం, కీడు కొరకు ఎవరిమే కార్యము చేయం. మేలు జరగాలి, లాభము రావాలి, మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఏ పనైనా చేస్తాం. కానీ ఆ మేలు జరగడానికి మనలో ఉన్నటువంటి ఆ కోరిక నెరవేర్పునకు తగినటువంటి ఆ క్రమం విషయంలోనే మనము చాలా తప్పిపోతుంటాం అనేక సందర్భాల్లో. దాన్ని సరిచేసుకోవడానికే దేవుని వాక్యము ఈ రీతిగా మనల్ని హెచ్చరిక చేస్తుందనే మాట మనం గ్రహించాలి.
దశాజ్ఞల్లో మనము ఎన్ని ఆజ్ఞలు ధ్యానం చేశాము ఇంతకుముందు? 6 ఆజ్ఞలను మనం ధ్యానం చేశాం. నరహత్య చేయకూడదు అనేటువంటి ఆ ఆజ్ఞ వరకు మనము ధ్యానం చేశాం. ఆ తర్వాత మనకు ఈ శిలువ ధ్యాన కూడికలు ప్రారంభమయ్యాయి. ఆ కోణంలో మనం వెళ్ళాం. తర్వాత ఈ మిగతా ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారాంశం, దానిలో మనకున్నటువంటి మేలేంటో కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చినటువంటి మరి 7వ ఆజ్ఞగా మనము గమనించి చూస్తున్నప్పుడు మనకు ఇదే ఆ గ్రంథంలో, అంటే ద్వితీయోపదేశ కాండంలోనే 5వ అధ్యాయంలో 18వ వచనం అన్నాడు, వ్యభిచరించకూడదు అనేటువంటి మాట. ఈ ఆజ్ఞలు ఆయన ప్రప్రథమంగా నిర్గమకాండంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందజేశాడు అనేది మనకు తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం 14వ వచనం కూడా చదివినప్పుడు వ్యభిచరింపకూడదు. ద్వితీయ ఉపదేశం 2వసారి బోధలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మరలా ఆయన రిపీట్ చేసి వారికి బోధించాడు. అందుకే ఈ గ్రంథానికి ద్వితీయోపదేశ కాండం, ద్వితీయ ఉపదేశం, 2వసారి బోధ. ఒకసారి ఆల్రెడీ ఆయన నిర్గమకాండంలో బోధ చేశాడు. దానిని మరలా ఆయన 2వసారి బోధించినటువంటి బోధయే మనకు ద్వితీయ ఉపదేశ కాండం అని మనం గమనిస్తాం. అందుకే ఈ గ్రంథంలో కూడా వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇవ్వడం ప్రియులారా మనము గమనిస్తాం. ఇక వ్యభిచారం అంటే మనము నిర్వచనం చెప్పుకోవడం, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా మరి తనకివ్వబడిన భాగస్వామితో కాకుండా ఇంకొకరితో కలిగి ఉండే లైంగిక సంబంధాలనే వ్యభిచారము అనే మాటతో మనము సంబోధిస్తాం. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి కోరికలలో ఈ లైంగిక కోరిక తీర్చుకోవడానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటిదే భార్యాభర్తల అనుబంధం. ఆదియందు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచిన దేవుడు హవ్వను నిర్మాణము చేసి ఆమెను ఆదాముకు అప్పగించాడు. ఎందుకంటే ఆదాము అంతకుముందు ఒంటరిగా ఉంటున్నాడు. అనేక జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా జంటలుగా ఉంటున్నాయి. కాబట్టి ఆదాము కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటైన సహాయం చేయాలి అనుకున్నటువంటి ఆయన సాటైన సహాయంగా ఇంకొక పురుషుని చేసి ఆదాము దగ్గరకు తేలేదు. ఆదాము ప్రక్కటెముకలో నుండి మరి స్త్రీ నిర్మాణాన్ని ఆయన చేసి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆదాము బహుగా సంతోషించాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడుతుందని ఆయన బహుగా సంతోషించాడు. కాబట్టి స్త్రీ పురుషులు ఒక జత కావడం అనేటువంటిది పురుషుడైనా స్త్రీ అయినా వారి పవిత్రతను కాపాడుకోవడానికి. అందుకే నేను వివాహ సందర్భాల్లో దేవుడైన యెహోవా ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించడంలో ఉన్నటువంటి కొన్ని ఉద్దేశాలు చెప్పేది ఏంటంటే, మానవుడు పవిత్రంగా ఉండాలి, అపవిత్రుడు కాకూడదు. పవిత్రుడుగా ఉండాలి అని అంటే ఈ కోరికలు తీర్చుకునేటువంటి విషయంలో కూడా భార్యాభర్తల అనుబంధాన్ని ఆయన తప్పుగా పరిగణించలేదు. దానికి భిన్నంగా ప్రవర్తించే దానినే ఆయన తప్పుగా పరిగణిస్తున్నాడు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దీనికి మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో మనము సమూయేలు 2వ గ్రంథంలో మరి దావీదు గారిని చూస్తాం 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు. కాబట్టి అక్కడ దావీదు తన రాజ్యములో యుద్ధము జరుగుతూ సైనికులు దేశ క్షేమం కొరకు పోరాడుతున్నప్పుడు ఆయన ఒకానొక దినమున ఆ ప్రొద్దు కుంకే వేళ
తను ఆ మిద్దె మీద సంచరిస్తూ క్రింద స్నానం చేస్తున్న సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని చూసి ఆమెను మోహించి తనను పిలిపించి ఆమెతో ఆయన మరి వ్యభిచరించాడు అనేటువంటిది ప్రియులారా వాక్య భాగంలో మనకు 11వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం దాదాపు 2వ వచనం నుండి చదివితే మనకు ఆ మాటలు కనపడతాయి. అందుకే నాతాను ప్రవక్తను ఆయన దగ్గరకు పంపించినప్పుడు దేవుడు చాలా సూటిగా దావీదుతో మాట్లాడాడు. ఆ మాటలలో ఆయన ఒక ఉదాహరణ రీతిలో ఆ 100 గొర్రెలు కలిగిన వాడు, 1 గొర్రె కలిగిన పేదవాడు ఇలా మాట్లాడుతూ మరి ఆ 1 గొర్రె కలిగినటువంటి ఆ పేదవాని గొర్రెను ఈ 100 గొర్రెలు కలిగినటువంటి వాడు అన్యాక్రాంతం చేశాడు అంటే నిశ్చయంగా అతడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఎవరు? దావీదు గారు. వెంటనే నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే అని అన్నాడు. ఎందుకంటే రాజుగా నీకున్నటువంటి స్వేచ్ఛను బట్టి చాలామంది భార్యలు ఉన్నారు, నీకు ఉపపత్నులు కూడా ఉన్నారు. వారిని కాక దేశక్షేమం కొరకు పోరాడుతున్నటువంటి ఉరియా భార్యతో కూడా నీవు అక్రమ కార్యకలాపాలు చేయడం అది కరెక్ట్ కాదు. దావీదు గారు బహుగా పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, తన తప్పును తాను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు తెలుసు ఆ తర్వాత మాటలు మనం చదువుతున్నప్పుడు. కాబట్టి ఈ వ్యభిచారం అనేటువంటిది మనకున్నటువంటి క్రమాన్ని మీరి జరిగించేటువంటి వాంఛ కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి ఆ కార్యాలే వ్యభిచారం అనే మాటతో మనము సంబోధిస్తాం భూమి మీద సాధారణంగా. ఈ వ్యభిచారం వలన జరిగేటువంటి కార్యాలు ఏంటంటే మొదట పొరుగువానికి నష్టము జరుగుతుంది. మన పొరుగువానికి మనం అన్యాయం చేసినటువంటి వారము అవుతాం. ఆయన ఇచ్చినటువంటి దశాజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా ఏంటంటే మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటివి ఏమిటి అని యేసు ప్రభువును ప్రశ్నించినప్పుడు కూడా మొదట పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని సేవించడం మొదటిదైతే, రెండవది పొరుగువాన్ని ప్రేమించడం. నీ పొరుగువాని మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు అతనికి నష్టము జరిగేటువంటి, అతనికి కష్టము కలిగించేటువంటి ఏ కార్యము కూడా మనము చేయము అనేటువంటిది మనము గ్రహించాలి. ఈ విషయం మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఈ పరిసయ్యులు ప్రభువుని అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ఆయన చెప్పినటువంటి జవాబులు మనము వాక్య భాగంలో గమనిస్తాం. 30వ వచనం చదువుదాం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుట అనునదియే ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అనే మాట తెలియజేశాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్తున్న మాట కూడా ఎలాంటిదంటే, నీ దేవుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, మరి నీ పూర్ణ మనసుతో ఎలా ఆయనను సేవిస్తున్నావో నీ పొరుగువానిని ప్రేమించే విషయంలో కూడా అలాగే నీవు ఉండాలి. వారికి ఏ హాని తలపెట్టకూడదు, వారికి ఏ మనసు కష్టం కలిగించేటువంటి కార్యాలు చేయకూడదు. కాబట్టి పొరుగువాని భార్యతో ఒకవేళ ఒక పురుషుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భర్తకు ఆ విషయం తెలిసినప్పుడు తను ఎంత కృంగిపోతాడో మనం అర్థం చేసుకోవాలి. లేదా ఒక స్త్రీ అయినా కూడా తన భర్త మరొకరితో వేరే సంబంధం కలిగి ఉన్నాడు అని అంటే ఆ భార్య ఎంత కృంగిపోతుందో మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి పురుషునికైనా స్త్రీకైనా
బాధ వేదన కలిగించేటువంటి కార్యాలు మనము చేయకూడదు. అలా చేయడం అనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. భూమి మీద సాటి వ్యక్తులకు మనము అన్యాయము చేస్తున్న వారము, సాటి వ్యక్తులకు మనము బాధ కలిగిస్తున్న వారము, నష్టము కలిగిస్తున్న వారము, కష్టము కలిగిస్తున్నటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మనము 7వ ఆజ్ఞ చూస్తే వ్యభిచరించకూడదు అనేటువంటి మాట. ఇక యేసు ప్రభు ఈ మాటకి ఇంకా చాలా లోతైనటువంటి భావాన్ని మనకు తెలియజేశాడు. మత్తయి సువార్త మనము 5వ అధ్యాయము చదువుతున్నప్పుడు 27వ వచనములో మనకి మాటలు కనపడతాయి. 5వ అధ్యాయం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. పైన మనం చెప్పుకున్నటువంటి మొదటిది ఏంటంటే, శరీర సంబంధంగా ఈ అక్రమ కార్యకలాపాలు కలిగి ఉండేటువంటిది. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు దీనికి ఇంకా లోతుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు శారీరకంగా ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోకపోవచ్చు, కానీ నీ చూపు, నీ మనస్సు, నీ ఆలోచనలు ఆమె వైపు, ఆయన వైపు వెళుతూ ఉంటే అప్పుడే నీవు ఆమెతో లేక ఆయనతో వ్యభిచారం చేసిన దానితో సమానం అనేటువంటి మాటలు తెలియజేస్తాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అన్నాడు. స్త్రీ అయినా అంతే, పురుషుడైనా అంతే. ఒక పురుషుని ఒక స్త్రీ మోహపు చూపుతో చూస్తే కూడా ఆమె కూడా అతనితో వ్యభిచారము చేసినట్లే. ఒక పురుషుడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వాడు వ్యభిచారము చేసిన వాడు అవుతాడు అనేటువంటి మాటలు అక్కడ మనకు వాక్య భాగంలో తెలియజేయడం చూస్తాం. అంటే ఈ వ్యభిచారము అనేటువంటి మాట ఎంత లోతైనటువంటి భావాన్ని తెలియజేస్తుందో ప్రియులారా, మనం అటు ధర్మశాస్త్ర ప్రకారం, ఇటు యేసు ప్రభు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శారీరక సంపర్కమే కాదు, మనస్సులో కలిగి ఉండే ఆలోచనలు, మనలో ఉండేటువంటి ఆ లోకాశలతో కూడినటువంటి నేత్రాశ మనలో ఉన్నప్పుడు అప్పుడే మనము ఆ వ్యభిచారం చేసినటువంటి దానితో మూలమవుతున్నాము అనే దాన్ని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఈ వ్యభిచారం వలన ఏమిటా నష్టము అనే దాన్ని మనం వాక్య భాగంలో గమనించి చూస్తుంటే, మరి ఆ నష్టాన్ని గూర్చి కూడా వాక్య భాగంలో మనకు తెలియజేసినటువంటి మాటలు మనం అర్థం చేసుకుంటుంటే ప్రియులారా, మనకు మేలు కంటే కూడా కీడే ఎక్కువగా మనలో జరగడానికి కారణమవుతుంది ఈ కార్యకలాపాల వలన అని మనం గ్రహించాలి. ఇదే మత్తయి సువార్త మనం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ కూడా చెప్పబడినటువంటి మాట 9వ వచనంలో, మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతోని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు అనేటువంటి మాటలు జ్ఞాపకానికి తెస్తారు. ఒకటి, ఒక వ్యక్తి శారీరకంగా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారము అని చెబితే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి ఈ వ్యభిచారం మోహపు చూపుతో చూడడమే ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని చెప్తే, ఇక్కడ ఇంకా యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట మనం వాక్య భాగంలో గమనించి చూస్తూ ఉంటే, వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతోని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు అని యేసు ప్రభు 3వ విధానములో, అంటే మొదటిది శారీరక సంపర్కం అయితే, రెండవది చూపే ఆలోచనలే, మనసులో కలిగేటువంటి తలంపులే
అందుకు మూలాలైతే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే విడనాడినటువంటి దాన్ని వివాహం చేసుకోవడం, విడనాడినటువంటి వారిని వివాహం చేసుకోవడం కూడా వ్యభిచారమే అనే మాట అన్నాడు. అంటే సాధారణంగా ఈ భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు రావడానికి కూడా మూలాలు ఏమవుతాయంటే ఇలాంటివే కారణమవుతాయి. ఇలాంటివి కారణమైనప్పుడు పరిత్యాగ పత్రిక అంటే విడాకులిచ్చి వారిద్దరు వేరైపోవచ్చు అని ధర్మశాస్త్రం కూడా చెప్పింది. వీరు అడిగారు, ఒక స్త్రీని విడనాడడం మరి న్యాయమా కాదా అని అడిగినప్పుడు వారు అన్నారు, పై వచనాలు మనం చదివితే మత్తయి సువార్త 19వ అధ్యాయం పై వచనాలు మనం చదువుతున్నప్పుడు దాదాపు 3వ వచనంలో ఆ మాటలు ఉంటాయి మనకు. అంటే పరిసయ్యులు ఆయన అడిగారు, శోధిస్తూ ఆయన వద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమా అని అడుగగా ఆయన అన్నాడు, సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించారు. కాబట్టి ఇందు నిమిత్తము పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరం అవుతున్నారు. కాబట్టి దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు అన్నాడు. వారు అన్నారు, అలాగైతే పరిత్యాగ పత్రిక అంటే విడాకులిచ్చి మరి వేరు కావచ్చు అని మోషే మాకు చెప్పాడు కదంటే యేసు ప్రభు చెప్పాడు, ఒక వ్యభిచార కారణమును బట్టి కాకుండా మరి ఏ కారణము చేత కూడా ఈ విడాకుల పత్రాలు తీసుకోకూడదు అనే మాటలు తెలియజేశాడు. అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఒకవేళ తన భర్తకు అన్యాయం చేస్తూ స్త్రీ తన భార్యకు అన్యాయం చేస్తూ పురుషుడు ఉంటే అలాంటి సందర్భాల్లో మాత్రమే విడాకులు తీసుకోవాలి అనే మాట తెలియజేశాడు. ఇక విడాకులు తీసుకోకుండా మరి వివాహాలు చేసుకుంటే ఆ వివాహాలు ఏమవుతున్నాయి అని అంటే అది వ్యభిచారంతో సమానము అని అంటున్నాడు. విడాకులు తీసుకోకుండా పురుషుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకోకుండా ఒక ఆమె ఇంకొక ఆయన్ని వివాహం చేసుకున్నా అది వ్యభిచారముతో సమానమే అని అన్నాడు. అందుకే కొన్నిసార్లు ఈ వివాహాలు వచ్చినప్పుడు మరి ఒకవేళ ఏదైనా కారణం చేత సమస్యలు వచ్చి విడిపోయి వివాహాలు చేసుకోవాలన్నప్పుడు మరి నా దగ్గరకు వస్తే నేను ఆ ప్రశ్న అడుగుతాను, మీరు విడాకులు తీసుకున్నారా? విడాకులు తీసుకోలేదు అంటే ఆ వివాహాలు చేయడము కూడా న్యాయ విరుద్ధం, వాక్య విరుద్ధం. లేదండి చెప్పారు వారు మాకు, మీరు పెళ్లి చేసుకోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు, మాట కాదు. వాక్య ప్రకారం ఏంటంటే విడాకులు వ్రాసుకోవాలి ఇద్దరు. వారిద్దరు విడిపోతున్నట్లు సమాజము ఎదుట దానిని నిర్ధారణ చేయాలి. అలా నిర్ధారణ చేయకుండా మరి పురుషుడు ఇంకొక విడనాడిన ఆమెను వివాహం చేసుకున్నా లేక స్త్రీ ఇంకొక ఆయన వివాహం చేసుకున్నా అది వ్యభిచారమే అంటున్నాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను కొన్ని వివాహాలు ఇలాంటివి తిరస్కరిస్తూ ఉన్నాను, చేయడం లేదు. కానీ కొందరు పాస్టర్లు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఆ పాస్టర్లు ఏం చేస్తున్నారో ఇంకా నాకైతే తెలియదు. ఆ పాస్టర్లు ఈ వాక్యాన్ని ఏ గాల్లో గలుపుతున్నారో నాకు తెలియదు. మళ్ళా ఆ పాస్టర్ని అభిమానించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు, అలాంటి వారిని అభిమానించే వారు ఎక్కువ మంది ఉంటారు. చట్ట విరుద్ధంగా వాక్య విరుద్ధంగా పోయేటువంటి పాస్టర్లకే విలువ తక్కువ. నేను చేసే అన్యాయానికి పాస్టర్ గారు సపోర్ట్ చేస్తే నాకు ఆయనే గొప్ప, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పితే ఆయన నాకు విరోధి. ఎంత అన్యాయం అండి! వాక్య ప్రకారం ఎంత అన్యాయము. కాబట్టి విడాకులు తీసుకోకుండా వివాహం చేసుకోవడం అనేది కూడా వ్యభిచారంతో సమానం అంటున్నాడు. ఇక అలాంటి వివాహాలు చేసేటువంటి పాస్టర్లను వారిని వ్యభిచారులుగా చేస్తున్నారు, అంతే కదండి. అలాంటి వివాహాలు చేసే పాస్టర్లు కూడా ఏమవుతున్నారు? వారిని వ్యభిచారులుగానే
చేస్తూ ఉన్నారు. చేసుకోవచ్చు. ఏది? వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, విడాకులు తీసుకునేంతటి కారణాలు వచ్చినప్పుడు, చట్టబద్ధమైనటువంటి రీతిలో వారు సమాజం ఎదుట వారిద్దరు వేరవుతున్నాం అనేటువంటి దాన్ని బైబిల్ ప్రకారంగా కావచ్చు, చట్ట ప్రకారంగా కావచ్చు, ఆ కార్యము జరిగినాకనే వారు వివాహం చేసుకోవాలి. అది జరిగినప్పుడే కాపరి కూడా వారికి వివాహము చేయాలి. దానికి భిన్నంగా చేసేటువంటిది అనైతికము. దానికి వ్యతిరేకంగా చేసేటువంటిది అనైతికము. అలాంటి కార్యాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు వ్యతిరేకిస్తుంది. యేసు ప్రభు స్వయంగా తన బోధలలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించి చూస్తూ ఉంటే, మరి ఎవరైనా కూడా విడనాడినటువంటి దాన్ని, అంటే విడాకుల చట్టము లేకుండా, విడాకులు తీసుకోకుండా విడనాడినటువంటి ఆమెను వివాహం చేసుకున్నా, మరి విడాకులు లేకుండా విడనాడబడినటువంటి పురుషుని ఇంకొక స్త్రీ వివాహం చేసుకున్నా వారు వ్యభిచారులతో సమానమే అనే దాన్ని యేసు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే మనకు 9, మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి, అంటే తన భార్య ఒకవేళ వ్యభిచారైతే విడనాడొచ్చు అనే చెప్తున్నాడు. దాని నిమిత్తమే కాకుండా మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను అనే మాటలు అన్నాడు. కాబట్టి ఏదైనా నీతిగా ఉండాలి. అనీతిని మనం ప్రోత్సహించకూడదు. అనీతికి మనము చోటివ్వకూడదు. మనకి లోకంలో అనిపించవచ్చు అలా జరుగుతున్నా ఏమవుతుందిలే అని, కానీ దానికి చాలా నష్టాలే ఉన్నాయి అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు, ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు, దేవుని రాజ్యానికి ఎవరు అనర్హులు, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఎవరికి హక్కు లేకుండా పోతుందో వారి లిస్ట్ ఇచ్చాడు అక్కడ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మనం 9వ వచనము నుండి చదివితే ప్రియులారా అక్కడ ఆ లిస్ట్ ఇచ్చాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోవద్దు, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఎందుకు మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం? ఎందుకు? దేవుని రాజ్యములో మనం ప్రవేశము ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తున్నాడు. ఎవరెవరికి? అందులో మనం ఇప్పుడు ధ్యానించేటువంటి వ్యభిచారులకు కూడా దేవుని వాక్యంలో స్థానము లేదు. ఇప్పుడు 3 కోణాల్లో మనం చూసాం వ్యభిచారం అనేది. ఒకటి, శారీరకంగా అనైతికంగా సంబంధము పెట్టుకోవడం. ఇంకొకటి, చూపులో మనసులో ఒక వ్యక్తిని మనం మోహించడం. ఇంకొకటి, చట్ట విరుద్ధంగా మనము వివాహాలు చేసుకోవడం. 2 వివాహాలు జరుగుతాయి కదా, చట్ట విరుద్ధంగా మన వివాహాలు అంటే ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య వారు భార్యాభర్తలు ఏర్పడి వారిద్దరి మధ్య ఏదైనా పొరపొచ్చులు వచ్చి వారిద్దరూ వేరైతే విడాకులు లేకుండా ఆమె పెళ్లి చేసుకోకూడదు, విడాకులు లేకుండా ఆయన పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే వారు వ్యభిచారము చేసిన దాంతో సమానం అంటున్నాడు. వీరికి దేవుని రాజ్యములో ప్రవేశము లేదు అంటున్నాడు. ఇక దేవుని రాజ్యంలో ప్రవేశము లేకుండా
మనం ఎన్ని బోధలు వింటే ప్రయోజనం ఏంటి, ఒకవేళ మీటింగులో మనం పాల్గొంటే ఉపయోగం ఏంటి, మనం ఎంత పెద్దరికం చేస్తే ప్రయోజనం ఏంటి, మనం ఎంత సేవ చేస్తే ప్రయోజనం ఏంటి, ఎన్ని బోధలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఒకవేళ నేనే మీకు ఎన్నో బోధలు చేశాను, దేవుని రాజ్య అర్హతను నేను కోల్పోతే నేను చేసిన బోధలను ఉపయోగం ఏంటి? కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసేటువంటి ఆ మాటలో దేవుని రాజ్యానికి ఎవరు అనర్హులు అనే లిస్టులో వ్యభిచారులు కూడా, అంటే ఈ 3 కోణాల్లో ఉన్నటువంటి వారు. నాకేం లేదు, నేను ఎవరితో అక్రమ సంబంధం శారీరకంగా లేను కదా, అంతటితో సరిపోవడం లేదు. నీ ఆలోచన, నీ చూపు నిన్ను ఆ కోణంలోకి నెట్టేసిందేమో, లేక నీ వివాహ వ్యవస్థలో నిన్ను ఆ కోణంలోకి నెట్టేసిందేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకానికి తేవడం మనం గమనిస్తాం. అందుకే హెబ్రీలకు పౌలు రాసినటువంటి పత్రికలో కూడా మనం చదువుతాం. ఆయన 13వ అధ్యాయం, హెబ్రీలకు ఆయన రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 4వ వచనం అంటాడు, వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. వేశ్య సంగులకు అంటే వేశ్యలంటే ఎవరు? వ్యభిచారులే. కాబట్టి వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అనే మాటలు జ్ఞాపకానికి తెచ్చాడు. కాబట్టి దేవుని తీర్పులో వీరు నిలవబడతారు. ఆ దేవుని తీర్పులో నిలవబడినప్పుడు వారి కార్యాలను బట్టి వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించే అర్హతను కోల్పోతారు అనేటువంటి మాటలు వాక్య భాగములో తెలియజేయడం ప్రియులారా మనము గమనిస్తాం. ఇక దేవుడు ప్రతిదీ మన మేలు కొరకే, ఆయన చెప్పే ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకే ఉంటుంది అనేదాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎందరి జీవితాలను, ఎందరి ఆరోగ్యాలను మరి నాశనము చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈనాడు ఎయిడ్స్, HIV అనేటువంటిది మనం చెప్తున్నాం. అది ఒకరి నుండి ఒకరికి వ్యాపించేటువంటి ఆ కారణాల్లో ఒక కారణం ఏంటి? సురక్షితము కాని లైంగిక సంబంధాలు. సిరంజిలు వాడడం ద్వారా కూడా అది వస్తుందన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఒకే సిరంజితో అందరికి ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు, వాటిని తర్వాత వేడి నీళ్ళల్లో ఉంచేవారు. ఇవి సురక్షితము కావు. అలా వాడడం ద్వారా ఒకరికి ఉన్నటువంటిది ఇంకొకరికి వ్యాపించడానికి కారణమవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అన్నీ కూడా మనకు ఎవరికి వాడిన దాన్ని వారు ప్రక్కన పడవేయడమే, మళ్ళీ ఇంకొకరి దాన్ని వాడడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? వ్యాప్తిలో దాన్ని అరికట్టారు, అంతే కదా. కాబట్టి వ్యాప్తి జరగకుండా ఈ సిరంజిలను అరికట్టారు. ఒకరికి వాడింది ఇంకొకరికి వాడకుండా ఉండేటువంటి దాన్ని అరికట్టారు. మరి ఎలా వ్యాపిస్తుంది? సరే, బ్లడ్ మార్పిడి అంటే రక్త మార్పిడి ద్వారా కూడా ఒక కారణం చెప్పారు. అయితే రక్త మార్పిడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వైద్యులు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని టెస్ట్ చేసి ఆ వ్యక్తికి ఆ వ్యాధి లేదు అని నిర్ధారణ చేసినప్పుడే ఆ వ్యక్తి రక్తాన్ని తీసుకుని ఇంకొకరికి ఎక్కిస్తారు. ఇక మరి ఎలా వ్యాప్తి జరుగుతుంది? సిరంజిలు నిషేధించాము. బ్లడ్ ఎక్కించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వైద్య నిపుణులు దాన్ని పరీక్షించి వారు క్షేమకరమైన బ్లడ్డే ఎక్కిస్తున్నారు. మరి ఎలా వ్యాపిస్తుంది నాడు అంటే ప్రియులారా, ఈ అక్రమ కార్యకలాపాలు, సురక్షితము కాని లైంగిక సంబంధాల వలన ఈ ఎయిడ్స్ వ్యాధి మానవులకు సోకుతుంది. అసలు ఎక్కడి నుండి వచ్చింది ఎయిడ్స్ వ్యాధి? దీని పుట్టు పూర్వోత్తరాలు మరి చెప్పేటువంటిది ఏంటంటే, పురుషులు లేక
ఈ కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఏదో కోతులతో ఆ సింపాంజీలతో వారు లైంగిక సంబంధం కలిగి ఉండడం ద్వారా వాటి నుండి మానవులకు సోకిందనేటువంటిది ఒక కారణాన్ని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం! దేవుడు మానవులను చేసి వివాహాన్ని పవిత్రంగా ఎంచి పాన్పు నిష్కలంకంగా ఉండాలి అంటే ఏ కలంకం లేకుండా ఉండాలి అని ఇంత వివరంగా వాక్యం వివరించి చెప్పుతూ మానవులను చైతన్యపరచడానికి అజ్ఞానములో విద్యా విహీనతలో ఉన్నటువంటి ఆ సమాజం నుండి విద్యలో ఎదిగేటువంటి ఈ విధానంలోనికి వస్తే ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని అంటే మానవుడు తెలివి మీరిన తర్వాత విద్యావంతుడైన తర్వాత ఎంత చెడిపోయాడో మనం గమనించాలి. మన పూర్వీకుల కాలంలో విన్నామండి, మన తల్లిదండ్రులు పెద్దగా చదువుకున్నవారు కాదు, మన తాత ముత్తాతల్లో అసలు చదివే లేదు. వారి కాలంలో మనము ఈ వ్యాధులు ఇవన్నీ విన్నామా? ఇప్పుడు మనం చదువుకున్నాం, విజ్ఞానంలో పెరిగాం, కానీ ఈనాటి పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతున్నాయి అని అంటే తెలివి ఎక్కువ కొలది అక్రమం ఎక్కువ విస్తరిస్తూ ఉంది. సమాజంలో పెద్దలు ఏమనుకున్నారంటే అందరూ విద్యావంతులైతే సమాజం బాగుంటుంది అనుకున్నారు. కానీ విద్య ఎక్కువైన తర్వాతనే సమాజము తీవ్రంగా చెడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలా అని నేను విద్య చదువుకోవద్దని చెప్పడం లేదు. చదువుకు సార్థకత ఏది? చదువుకున్న తరువాత ఆ జ్ఞానం ఏది, మనకు ఆ తెలివితేటలు ఎక్కడ మనం ఉపయోగిస్తున్నాం లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థము అవుతుంది నేటి సమాజాన్ని మనము గమనిస్తున్నప్పుడు. కాబట్టి అనేక ఈ అహంకార కార్యక్రమాలు సమాజంలో జరుగుతూ పోతూ ఉండటువంటి దానికి మూలం మానవుడు తెలివితో ఒక మంచిని ఆలోచించాల్సిన దానికి బదులు చెడును ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఈ కార్యం చేయాలి, ఎలా కార్యం చేయాలి అని దాన్ని ఆలోచించి ఆ చెడును ఎక్కువగా చేయడానికి ప్రోత్సాహపడుతూ ఉన్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము సినిమాలు చూడకూడదు అని చెప్తుంటాం, బాధకులమైనటువంటి మేము. కానీ ఎందుకు చూడకూడదు సినిమాలు? అసలు సినిమాలు ఎందుకు వచ్చాయి? చలనచిత్రాలు ఎందుకు వచ్చాయి? సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొని రావడానికి. నాటకాలైనా సినిమాలైనా మనిషిలో ఇది తప్పు కాబట్టి దీనిని సరిచేసుకోవాలి అని మనకు చూపించడానికే వచ్చాయి అవన్నీ కూడా. అయితే వ్యాపార రీత్యా వాటిల్లో ఏమైపోయాయంటే రకరకాలైనటువంటి దృశ్యాలు, అంటే సమాజంలో చూడకూడని దృశ్యాలు నేటి సినిమాలలో వచ్చేసాయి. అందులో మనము చూస్తున్నటువంటి దాని ద్వారా అక్కడ మంచి గ్రహించేదానికంటే చెడునే మనం ఎక్కువగా గ్రహిస్తున్నాం. అందుకు చూడొద్దనేది. అవి చూసి మంచి నేర్చుకుంటే తప్పేమీ కాదు, కానీ మంచి నేర్చుకునే దానికంటే చెడునే మానవుడు నేర్చుకుంటున్నాడు. ఒక సినిమాలో చూపిస్తాడు ఎలా దోపిడీ చేయాలి అని, దాన్ని మనం ఏం చేస్తున్నాము? దాన్ని మనం ప్రాక్టికల్ చేస్తున్నాం. దాన్ని అది కాదుగా, అది నేర్పించడానికి కాదు సినిమాలు వచ్చింది. ఏదైనా కావచ్చు, ఒక మంచిని మనము నేర్చుకోవడానికే నాటకాలు, సినిమాలు, చలనచిత్రాలు ఇవన్నీ పుట్టాయి. కానీ మనిషి ఏం చేస్తారంటే రాను రాను వాటిని చూసి ఈ వ్యాపార కోణంలో వాటిని తీసేవారు నిర్మాతలు. ప్రజలకు ఏది ఆకర్షణ ఆ ఆకర్షణ సీన్లు పెట్టడం ద్వారా ఈ మంచిని తెలుసుకునే దానికంటే ఆ చెడునే మానవుడు ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నాడు. ఒకసారి నేను మీకు చెప్పాను, అప్పటికి మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఒక సహోదరుడు ఎడవలనే పని చేస్తున్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది. ఒకసారి దాని పేరేదో, ఒకసారి నన్ను
ఆ సీరియల్ వస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళాడు. సార్ ఇంటికి పోదారండి అని. ఇంటికి పోయిన తర్వాత టీవీలో ఆ సీరియల్ పెట్టాడు. ఇదేంటి తను నన్ను తీసుకొచ్చి సీరియల్ పెట్టాడు అని నేను అనుకున్నాను. అక్కడ ఏంటంటే ఆ విలను హీరోయిన్ చంపేసినట్లు మరి ఆమె భ్రమపడింది. కానీ ఆ హీరో చనిపోలేదు. చనిపోకుండా ఆమె ఏం చేసిందంటే ఆ దయ్యముగా ఆ తెల్ల బట్టలు వేసుకొని ఆ వెంట్రుకలు ఎరబోసుకొని వస్తూ ఈ విలనుకు కనపడుతుంటే ఆమె చనిపోయి దయ్యమైందని భయపడతా ఉంది. అంటే దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి? దయ్యాల కంటే మనుషులే దయ్యాలు అవుతూ ఉన్నారు అనేదాన్ని మనం నేర్చుకోవాలి. ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని మనము నేర్చుకోవాలి. ఇలాంటి మోసపూరితమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయని మనము నైతికంగా తెలుసుకోవాలి. తర్వాత అని చెప్పాడు, ఇది సార్ చూడండి, ఆమె చనిపోలేదు, కానీ ఆమె దయ్యమేసుకొని వస్తే ఈమె ఎంత భయపడుతుందో ఈ విలను. ఈనాటి సమాజంలో ఇలాగే కదా మానవులు మోసపోతున్నటువంటిది అని. ఎందుకంటే నేను సోషల్గా ఉంటాం, అతను కొన్ని పాటలు రాస్తుంటాడు, ప్రతి వివాహానికి పాటలు రాసి పాడిస్తుంటాడు. అట్లా ఆ సోషల్గా చెప్పాడన్నమాట. కాబట్టి ఏది కూడా మనము చూసి మంచి నేర్చుకోవడం తప్పు కాదు, అక్కడ చెడు నేర్చుకుంటామే అది తప్పు అవుతుంది. అది చెడు నేర్చుకోవడమే తప్పు అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్ఐవి ఎలా సమాజంలోనికి వచ్చింది, ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపిస్తుంది, ఇవన్నీ కూడా మనం వాక్య భాగంలో లేక చరిత్రానుసారంగా గమనిస్తూ ఉంటే మానవ తప్పిదాలేందుకు మూలం. కానీ ఈ తప్పు జరగకూడదని దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు మనం పాటిస్తుంటే అది మనకు మేలు జరుగుతుంది. ఆ ఆజ్ఞలు పాటించకపోతే మనకేం జరుగుతుంది? కీడు జరుగుతుంది. ఆజ్ఞలు పాటించకపోతే మనకు కీడు జరుగుతుంది. వ్యభిచరించవద్దు అని ఆయన చెప్పాడు. వ్యభిచారం చేశావు, హెచ్ఐవి తెచ్చుకున్నావు, కీడు కదా. ఎంత కీడు! నీ జీవిత కాలం నువ్వు భరించాల్సినటువంటి ఆ భయానక స్థితి. అదే నీవు దేవుని ఆజ్ఞను పాటించి చేయకపోతే ఆ కీడు నీకు రాదుగా, ఆ నష్టం నీకు జరగదుగా. కాబట్టి దేవుని వాక్యం మనకు ఎందుకు మాట్లాడుతుంది అని అంటే మన మేలుగోరి. ఇక ఆ కార్యం చేయడం ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతున్నావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమును నిన్ను వెంటాడుతుంది. ఆ పాపం వల్ల నువ్వు ఇంకోటి ఏం కోల్పోతున్నావు? దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు. దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము మనము వినకుండా, పాటించకుండా, అనుసరించకుండా ఉండడం ద్వారా మనకెంత నష్టం జరుగుతుందో మనము గ్రహించాలి. ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్య విషయంలో నష్టపోతాం, ఇక దేవుని దీవెనల విషయంలో కూడా మనం నష్టపోతాం. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను మనం పాటించకుండా ఉన్నప్పుడు. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ మన మేలు కోరి ఆయన ఇచ్చాడు. కానీ మనము దానిని పాటించే విషయంలో తప్పిపోయి ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యాన్ని కుదేలు చేసుకుంటున్నాం. ఇక దేవుని తీర్పులో నిలవబడినప్పుడు దేవుని తీర్పుకు అంగీకారంగా మనము ఉండకపోతే దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోతున్నాం. ఇక దేనికి మన విశ్వాస జీవితం? అలా మనం జీవిస్తే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజంలో ప్రతిదీ ఒక మంచిని, ఇలా వాక్యాల విలువలను, నైతిక విలువలను గమనించి ఇప్పుడు ఒక డ్రామా ఉంది మనకు, చింతామణి డ్రామా కదా. అది దాని సారాంశం ఏంటి తెలుసా? మరి ఆ చింతామణి అనేటువంటి ఆమె తను ఇతరులతో ఆ సంబంధం పెట్టుకొని వాని యొక్క ఆర్థిక స్థితిని అంతా లాగేసుకుంది. అది ఒక పద్యం పాడతారు, మరి అత్తగారిచ్చిన అంటు మామిడి తోట కూడా నీ కొరకే పెట్టాను, మరి నాకున్నటువంటి సమస్తము నా
భార్య యొక్క ఆ వస్తువులు కూడా నీకే పెట్టాను అంటే అంతా అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి రానేది. ఇంకా మరలా అతని దగ్గర అంతా లాగేసుకున్న తర్వాత దగ్గరకు రానేది. ఎందుకంటే ఆమె ఇంకొకరిని చూసుకుంటుంది అన్నమాట, ఆర్థికంగా నష్టపోయే విషయంలో. మరి ఆ డ్రామాను చూసి ఏం నేర్చుకుంటాం మనం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞలను, సమాజంలో ఉన్న నైతిక విలువలను మనం మేరడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యంగా నష్టపోతున్నాం, చివరికి దేవుని రాజ్యాన్ని కూడా మనం కోల్పోతాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది మనకు? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలను ధ్యానం చేస్తున్నటువంటి మనం 7వ ఆజ్ఞగా దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు వ్యభిచరించకూడదు. వ్యభిచారం 3 కోణాల్లో మీకు తెలియజేశాను నేను. ఒకటి, శారీరకంగా అక్రమ సంబంధం పెట్టుకోవటం. రెండవది, హృదయంలో చూపులలో ఆ తలంపులు రావడం. ఇంకొకటి కూడా ఏంటనంటే ఆధ్యాత్మిక వ్యభిచారం. అంటే దేవునికి దూరమై ఇంకొకరికి మనం బానిసలం అవడం కూడా, అది కూడా ఆధ్యాత్మిక వ్యభిచారంతో తెలియజేస్తాడు ఆయన. అంటే ఇశ్రాయేలు ప్రతి పచ్చని చెట్టు క్రింద ప్రతి రాయితో వాళ్ళు వ్యభిచారం చేశారంటాడు. అంటే ఎలా అని? అది చెట్లను పూజించారు, రాళ్లను పూజించారని చెప్పడం అన్నమాట. అది యేసు ప్రభు లేక పాత నిబంధనలో దేవుడైన యెహోవా చెప్పడం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకొని దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకు, మన మేలు గోరి, మన క్షేమం గోరి అనేదాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా బ్రతుకుతూ కీడు కలగకుండా క్రైస్తవ జీవితాన్ని క్రమపరచుకోవాల్సిన అవసరత దేవుని మాటగా, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా గుర్తుకు తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వర్తమానం కొరకు ఈ సమయంలో సహోదరి ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. విత్తబడిన వర్తమానం తండ్రి అనేక మంది బిడ్డల హృదయాల్లో నాటబడి మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ తన మేలు కొరకేనన్న సత్యాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవిత క్రమములు ప్రతి బిడ్డ తన విశ్వాసాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయపడి నడిపించుమని కోరుతూ, యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.